ఉండడం అలా, అది సీరియల్ వరకే. బయట క్యాజువల్గా సాఫ్ట్, చాలా సాఫ్ట్గా ఉంటాను. చాలా సాఫ్టా? చెప్పుకోవాలి, తప్పలేదు, మనం చెప్పుకుంటే జనాలకు తెలియాలి మనం సాఫ్ట్. సీరియస్లో చేసే వాళ్ళు నెగిటివ్స్ ఎవ్వరు అంత ఇదిగా ఉండరు, అందరు చాలా సాఫ్ట్గా ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ పాజిటివ్ చేసే వాళ్ళే నెగిటివ్ క్యారెక్టర్స్ ఉంటారు తెలుసా. రియల్ లైఫ్ చాలా రకాలుగా మనం అలాగే ఉంటారు తెలుసా. వాళ్ళు నెగిటివ్ చేసే వాళ్ళు చాలా సాఫ్ట్గా ఉంటారు. అంటే నేను ఫేస్ చేశాను, అడిగితే కూడా నాకు పాజిటివ్ క్యారెక్టర్ ఇవ్వలేదు. ఒక సీరియల్లో చేస్తే నాకు నెగిటివే ఇచ్చారు. తర్వాత మనం తెలుగు వాళ్ళం కాబట్టి అలా అంటారా? సో ఈ విషయం గురించి చాలా మాట్లాడుకోవాలి. తెలుగు వాళ్ళం కాబట్టా, లేదంటే ఏమైనా అంటే అంటారు మీకు నెగిటివ్ బాగా సూట్ అవుతుందండి, అంత సీన్ ఏం లేదు. జస్ట్ వన్ రీజన్, తెలుగు వాళ్ళు అంతే. తెలుగు వాళ్ళకి సెకండ్ లీడ్ అంతే. ఇంకా ఓకే, ఫస్ట్ లీడ్ అని చెప్పడం, సెకండ్ లీడ్ ఇవ్వడం అంతే. చెప్పడం మళ్ళీ మెయిన్ లీడ్ ఉంటుందండి మీదే, తర్వాత అది ఇది అని చెప్తారు. కమిట్ అయ్యాక అంతే. ఇంకా కమిట్ అయ్యాక ఏం చెప్పలేము. డ్రాప్ అవుతే అరే అమ్మాయి అంటే ఏ సీరియల్ కొన్ని రోజులే చేస్తుంది ఆ నేమ్ వస్తుంది మళ్ళీ. ఓకే, అదొకటి ప్రాబ్లం ఉంది. మీరు మొత్తం ఎన్ని సీరియల్స్ చేశారు? నేను ఒక 6 సీరియల్స్. ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి? 5 years. 5 yearsలో 6 సీరియల్స్. అంటే కౌంట్ ఏం పెద్ద తక్కువ కాదు. ఒక్కొక్క సీరియల్ 1 year చేశారా? ఎక్కువే అవుతుంది, 1.5 years ఒక్కొక్క సీరియల్ కూడా. ఓకే, బాగా నేమ్ తెచ్చిన సీరియల్? ఇద్దరు అమ్మాయిలు. అండ్ మీ ఫేవరెట్ సీరియల్ కూడా విన్నాను. ఓకే, సో ఫస్ట్ సీరియల్ ఏంటివి? ఇది భార్యామణి. ఓకే, వస్తూనే ఈటీవీ. అది కూడా భార్యామణికి మంచి నేమ్ ఉంది, మంచి సీరియల్, అసలు టాప్ రేటింగ్, టాప్ స్లాట్. ఐ నో. సో మరి భార్యామణిలో మీకు ఛాన్స్ ఎలా వచ్చింది? అది లైక్ కాలేజ్లో హాలిడేస్ అప్పుడు ఈటీవీ స్టార్ మహిళా షో ఉంది కదా, అలా వెళ్ళామన్నమాట. అలా వెళ్ళినప్పుడు కాల్ వచ్చింది. దాని తర్వాత ఒకసారి ఆడిషన్కి రమ్మని చెప్పారు. సరే అని చెప్పి వెళ్ళాము. 2-3 times రమ్మని చెప్పారనమాట. సరే అబ్బా ఇప్పుడు వీళ్ళు ఏం తీసుకోరు, ఊరికే రమ్మని చెప్తున్నారు, టైంపాస్ కనుక్కున్నాం. తర్వాత 3rd timeకి ఇంకా ఈరోజు వెళ్తే 2 daysలో షూట్ ఉంటుందండి అది ఇది అని చెప్పేశారు. ఏం నిజమా ఇప్పుడు వెళ్ళాలా మనం అనుకున్నా. యాక్చువల్ నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు ఈ ఇండస్ట్రీ ఇదంతా, అస్సలు ఇంట్రెస్ట్ లేకుండే. మమ్మీకి ఇష్టం చాలా. సో ఇంకా సరే అని చెప్పి, మనకి ఇంట్రెస్ట్ లేకుండా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఫస్ట్, అదే చాలా బెటర్. సో భార్యామణిలో ఛాన్స్ వచ్చింది. 2 days తర్వాత షూట్ అన్నారు. మీ మదర్కి మాత్రం ఇంట్రెస్ట్, మీకు మాత్రం ఇంట్రెస్ట్ లేదు. మరి అయినా వచ్చారు కదా, యాక్ట్ చేశారు కదా, ఎలా అయింది మరి? నాకు అసలు ఇంట్రెస్ట్ లేకుండా సర్లే టైంపాస్కి మనీ వస్తున్నాయి కదా అని చేసేదాన్ని ఫస్ట్. తర్వాత ఆల్మోస్ట్ ఇద్దరు అమ్మాయిల సీరియల్ వరకు నాకు అసలు యాక్టింగ్ ఇంట్రెస్టే లేదు. ఊరికే వచ్చామా చేసామా వెళ్ళిపోయామా. కాకపోతే ఏంటంటే లక్ బాగా ఉంటుంది నాకు. సో ఆ లక్ వల్ల సీరియల్స్ వస్తూనే ఉన్నాయి కంటిన్యూగా, ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. సర్లే ఆఫర్స్ వస్తున్నాయి కదా చేద్దామని చెప్పి కంటిన్యూ అవుతున్నా. ఇద్దరు అమ్మాయిల టైంలో నాకు యాక్టింగ్ అంటే ఇంకా పిచ్చి వచ్చేసింది, ఇంకా చెయ్యాలి అని. సో అప్పటి నుంచి చాలా ఇష్టం, ఇప్పటికీ ఇష్టం ఇంకా. ఓకే, సో భార్యామణి అంటే అది మనం మాట్లాడుకున్నట్లుగా మంచి స్లాట్ అండ్ అలాగే మంచి రేటింగ్ ఉన్న సీరియల్, చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఆ సీరియల్లో క్యారెక్టర్ రావడం అదంతా ఓకే. కాకపోతే సీనియర్ ఆర్టిస్టులు కూడా ఉంటూ ఉంటారు అలాంటి సీరియల్స్లో. స్పెషల్లీ మనం చూసుకుంటే మనకు స్టార్టింగ్ బెబ్బెబ్బే. సో మనకి ఎంతున్నా, మనం చదువుకున్న వాళ్ళమైనా, అపీరెన్స్ బాగున్నా అన్నున్నా కూడా మనకు మ్యాటర్ అంటే వర్క్ అనేది తెలిసి ఉండాలి, యాక్ట్ చేయాలి. లేదంటే వాళ్ళ ముందు ఎంబారసింగ్గా ఫీల్ అవుతాం, ఇన్సల్టింగ్ టైమ్స్ కొంచెం కొన్ని చాలా ఉంటాయి, కొన్ని చాలా ఉంటాయి. సో మరి ఏమైనా ఫేస్ చేశారా? ఫేస్ చేస్తే ఎలా మీరు దాని నుండి బయటపడ్డారు? అంటే ఆబ్వియస్లీ జూనియర్స్ని, ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రీ వచ్చిన వాళ్ళని ఎలా అంటే సీనియర్స్ని అనలేక ఆబ్వియస్లీ జూనియర్స్ని కొత్తగా వచ్చిన వాళ్ళని అనేస్తూ ఉంటారు ఏదో ఒకటి. సో బేసిక్గా ఆ టైంలో నాకు చాలా కోపం ఉంటుండే. ఇప్పుడు లేదా? ఇప్పుడు లేదు, అసలు తగ్గింది, చాలా తగ్గిపోయింది. తగ్గిందా? అయితే ఆ టైంలో చాలా కోపం ఉంటుండే. అసలు నన్ను ఎవరైనా అంటే నేను అస్సలు పడకపోతుండే. సో వాళ్ళు వేరే వాళ్ళని ఆర్టిస్టులను అనలేక నన్ను ఒకసారి అన్నారు. యాక్చువల్ అంతకుముందే నేను చూస్తూ ఉన్నా, కాకపోతే మమ్మీ ఏమనొద్దు అని చెప్పి కంట్రోల్ చేస్తూ ఉండేది. ఇంకా నా వల్ల కాలేదు. ఆ రోజు కెమెరామెన్ సార్, డైరెక్టర్ సార్ ఏంటమ్మా నీకు ఇక్కడ చెప్తే అక్కడ నిల్చున్నావు అని కెమెరామెన్ సార్ అన్నారు. డైరెక్టర్ సార్ యాక్చువల్లీ ఇక్కడ నిల్చోమన్నారు. కెమెరామెన్ సార్ వచ్చి ఏంటమ్మా అక్కడ నిల్చున్నావు. నాకు ఒక్కసారి కోపం వచ్చేసింది. ఏంటి మీరు మీకు ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోండి, ఎక్కడ నిల్చోవాలి ఎక్కడని. డైరెక్టర్ సరే కదా చెప్పింది, మీరెవరు మళ్ళీ చెప్పడానికి, అది ఇది ఫుల్గా వేసేసుకున్నాం. అప్పుడు మళ్ళీ పల్లవి వీళ్ళంతా చెప్పారు, లేదు అలా అనకూడదు, నీ ఫస్ట్ సీరియల్ కదా, డైరెక్టర్ వాళ్ళని అలా అనకూడదని. సరే ఓకే అని చెప్పి ఇంకా అప్పుడు కూల్ అవుతా. మనకు అప్పటికి తెలియదు మనం ఇలా కంటిన్యూగా సీరియల్ చేస్తాం, మనకేంటి చూద్దాంలే. సీరియస్గా అలాగే ఉండేదాన్ని.
సరే యాక్చువల్లీ మేము ఏమనుకున్నామంటే 3 years ఇండస్ట్రీలో ఉండి వెళ్ళిపోదాం అనుకున్నాం అక్క నేను ఇద్దరం. అక్క 3 years ఉండి వెళ్ళిపోయింది, నేను ఇంకా ఉన్నాను. ఇది ఫీల్ అవుతున్నట్లుంది ఏంటి? వెళ్ళిపోవడానికి ప్లానింగ్ చేస్తున్నారా ఏంటి? లేదు లేదా డెస్టినీ ఎక్కడి వరకు ఉందో తెలియదు కదా, మనం అనుకున్నా కూడా అది మన చేతిలో ఏం లేదు ఆఫ్ కోర్స్. సో భార్యామణి తర్వాత నెక్స్ట్ చేసిన సీరియల్ గోకులంలో సీత, ఈటీవీ. అది కూడా కాకపోతే అది మెయిన్ లీడ్ అని చెప్పారు నాకు. అయ్యో, కమిట్ అయ్యాక ఇలా అంటే మెయిన్ లీడ్ తను ఇప్పుడు ఉన్న అమ్మాయి చనిపోతుంది అనమాట. సో తన ప్లేస్కి నన్ను మ్యారేజ్ చేసుకుంటాను. నేను ఆల్రెడీ వేరే అబ్బాయితో లవ్లో ఉంటాను అనమాట. సో అది ట్రాక్ మెయిన్ ఫస్ట్ చెప్పిన స్టోరీ. అది కమిట్ అయ్యాక ఎంతకి స్టోరీ అవ్వట్లేదు. ఏంటండి నాకు చెప్పిన స్టోరీ వేరే ఉంది కదా మీరు ఏదంటే, అమ్మ ఇది రేటింగ్ ఉందమ్మా ఇప్పుడు ఇదాకే కంటిన్యూ అవుతుంది. ఏంటండి ఇది కరెక్ట్ అంటే మన ఇండస్ట్రీలో ఏంటంటే ఇప్పుడు సిస్టర్ క్యారెక్టర్ చేసామనుకో అదే కంటిన్యూ, విలన్ చేస్తే విలన్, లీడ్ చేస్తే లీడ్, ఇది కంటిన్యూ అనమాట. ఇప్పుడు మీ వల్ల నాకు ఏదంటే అయ్యో అలా ఏం లేదండి, నెక్స్ట్ మందే ఉంటుంది, మందే ఉందో అది ప్రతి ఒక్కరు చెప్పేది ఇదే డైలాగ్, నెక్స్ట్ మందే ఉంటుంది, మందే అందులో మెయిన్ లీడ్ ఇద్దామండి అని చెప్తాను. అలాంటప్పుడు మీరేం చేయాలి? ఫస్ట్ తను చనిపోయిన తర్వాత నెక్స్ట్ డే నేను వచ్చి ఎంట్రీ. యాక్చువల్లీ తన సిస్టర్ అనమాట నేను అప్పుడు. సో తను చనిపోతే నేను ఆ ప్లేస్కి వెళ్ళిపోతాను అనమాట. సో యాక్చువల్లీ టైటిల్ కూడా అదే, కానీ వాళ్ళు స్టోరీ మొత్తం చేంజ్ చేసి యాక్చువల్లీ వీళ్ళ స్టోరీ కాకుండా ఇంకా వేరే వాళ్ళ స్టోరీ తీసుకెళ్ళిపోయారు. రేటింగ్ మహత్యం, అదే మేబీ రేటింగ్ మహత్యమే అయ్యి ఉండొచ్చు. దాని తర్వాత థర్డ్ సీరియల్, దాని తర్వాత ఇద్దరు అమ్మాయిలు మీ ఫేవరెట్ సీరియల్, మీకు బాగా నేమ్ తీసుకొచ్చిన సీరియల్ చాలా కదా, మీకు ఇంట్రెస్ట్ వచ్చిన సీరియల్ యాక్టింగ్ పైన. ఎలా ఉండేది ఆ క్యారెక్టర్ మీకు ఫస్ట్ స్టార్ట్? చాలా నచ్చింది. అది పాజిటివ్ మేబీ అంటే అంతకుముందు చేసినవి కూడా పాజిటివే, బట్ ఇది జీలో అయ్యేసరికి ఫుల్ హైప్ వచ్చేసింది ఒకేసారి. జీలో అప్పుడు ఫుల్ నేమ్ అవన్నీ ఉంటుండే అనమాట. సో దానివల్ల మేబీ ఫుల్ హైప్ వచ్చేసింది ఆ క్యారెక్టర్స్ని. ఈటీవీ, జీ తెలుగు, నెక్స్ట్ ఇప్పుడు మా టీవీ అన్నీ అయిపోయాయి ఇంకా ఛానల్స్. ఇంకేంటి మా టీవీ సీరియల్ వచ్చేసి కథలో రాజకుమారి. దీంట్లో నెగిటివ్ మళ్ళీ అగైన్ నెగిటివ్ వచ్చేసారు. ఎలా అనిపిస్తుంది? బాగుందా? చాలా రోజుల నుంచి మంచి రేటింగ్ అండ్ చాలా రేటింగ్ ఉంది సీరియల్. బాగుంది. ఆల్మోస్ట్ మెయిన్ లీడ్స్ 3 ఉంటాయి అందులో. అసలు ఇంకా అంటే ఈ ముగ్గురు వల్ల ఇంకా స్టోరీ కంటిన్యూ రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, బాగుంది క్యారెక్టర్, నాకు నచ్చి. ప్యారలల్ కదా మీ క్యారెక్టర్, దీంట్లో వచ్చేసి కాంపిటీషన్ కూడా బాగా చాలా ఉంటుంది. అసలు స్పెషల్లీ మెయిన్ రోల్స్ ఎవరెవరైతే ఉంటారో లేడీస్, లుక్స్ విషయంలో కావచ్చు, ఎక్స్ప్రెషన్ విషయంలో కావచ్చు, ఎక్కడైనా తగ్గిందో మనకి ఏంటి నాదేదో క్యారెక్టర్ కొంచెం అట్టి అలా ఎప్పుడైనా అయిందా? లేదు, అలా ఏం లేదు. నాకు ఫస్ట్ నుంచి నాకు చెప్పడం మెయిన్ లీడే చెప్పారు, అంటే 3 క్యారెక్టర్స్ మీద స్టోరీ ఉంటుంది అది చెప్పారు. ఆ స్టేజ్కి ఇప్పటి వరకు అలాగే ఉంది. యాక్చువల్లీ నేను మధ్యలో మానేద్దాం అనుకున్నాను అనమాట. నాకు అంటే చెయ్యను, కొద్ది రోజులు గ్యాప్ తీసుకుంటాను అది ఇదే చెప్తేనే ఛానల్ వాళ్ళు అస్సలు ఒప్పుకోలేదు. గ్యాపా ఏంటి? గ్యాప్ దేనికి అంటే ఊరికి కొద్ది రోజులు గ్యాప్ తీసుకుందామని, ఇంకా బోర్ వచ్చేసింది నాకు చేసి. సో నేను చెయ్యనండి. యాక్చువల్లీ బయటకు వెళ్ళలేదు, అక్క దగ్గరికి వెళ్దాం అనుకున్నాను. వీళ్ళు అస్సలు ఒప్పుకోలేదు. ఇప్పుడు మీ గురించి సీరియల్ మానేయమంటారా చెప్పండి అని చెప్పి కూర్చున్నారు అందరూ. ఇంకా రీప్లేస్ చేయమంటే ఛానల్ నుంచి వద్దన్నారంట ఈ క్యారెక్టర్కి. సో వీళ్ళు ప్రొడక్షన్ వాళ్ళు ఇప్పుడు సీరియల్ ఆపేయమంటారా మీ గురించి చెప్పండి అని చెప్పారు. ఇప్పుడు నా గురించి మీరు రీప్లేస్ అంటే ఛానల్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. సరే అని చెప్పి ఇంకా మళ్ళీ యాక్చువల్లీ మా డైరెక్టర్ సార్ అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా సార్ నేను అబ్బా వీళ్ళిద్దరు, ఇంకొకటి నా బెస్ట్ ఫ్రెండ్ ఆషియా. సో అబ్బా వీళ్ళిద్దరిని మిస్ అవుతున్నా అన్న ఫీలింగ్తోనే మళ్ళీ ఓకే అని చెప్పాను. ఇంకా 3 క్యారెక్టర్స్ కదా మొత్తం. ఒకరు వచ్చేసి ఆషిక, ఇంకొకరు వచ్చేసి మీరు, అంశు రెడ్డి, ఇంకొకరు ఎవరు లీడ్? హీరో. ఓకే, 3 ముగ్గురు పైన ఈ క్యారెక్టర్ అంతా రన్ అవుతుంది. ఓకే, సో ఇదంతా బాగుంది. సీరియల్స్ గురించి ఆల్మోస్ట్ మాట్లాడుకున్నాం. కొంచెం చేంజ్ ఇప్పుడు. అసలు అంశు రెడ్డి ఎక్కడ పుట్టింది, ఎక్కడ పెరిగింది, అసలు అంశు రెడ్డి పేరు ఎలా వచ్చింది? యాక్చువల్లీ అనుష కదా? అనుష, మీ నేమ్ అనుష. అండ్ ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు అందరూ జనాలు కొందరు అనుష అంటుంటారు, కొందరు అంశు రెడ్డి అంటుంటారు. ఇదంతా చెప్పండి, స్టోరీ, పుట్టి పెరగడం, చదువు. నాది వచ్చి వరంగల్, చేరియాలి మాది. వరంగల్ అంటే భయపడతాం మేము. అందరూ అలా ఉండరు, కూల్ మారిపోయారు, అలా ఉండరు. అది మేబీ చేంజ్ అయ్యాం. ఓకే, నాది వచ్చి వరంగల్లో చేరియాలి మాది, పెరిగింది అంతా అక్కడే. ఇంటర్ వరకు అక్కడే చదివాను. దాని తర్వాత ఇక్కడికి షిఫ్ట్ అయ్యాం సిటీకి. అప్పుడు ఇక్కడ డిప్లొమా చేశాను నేను. దాని తర్వాత ఇండస్ట్రీకి ఎంట్రీ. పక్కా ప్లానింగ్తో అన్ని ఫాట్ అని అయిపోయాయి. అంత ఈజీగా చెప్పినంత మాత్రం మేము వదిలేస్తాం అనుకున్నారా? అలా ఉండవు కదా, కథలో ట్విస్ట్లు కూడా ఉంటాయి. స్కూల్ డేస్లో మర్చిపోలేని ఇన్సిడెంటా? యాక్చువల్లీ మా స్కూల్ బ్యాక్ సైడ్ ఒక మామిడికాయల చెట్టు ఉండేదన్నమాట.
సో వెళ్దామని చెప్పి ఫ్రెండ్స్ ఒక ముగ్గురం కలిపి దొంగతనానికి వెళ్ళామన్నమాట. ఫస్ట్ దొరికిపోయాం, ఫస్ట్ దొరికిపోయాం. వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయారనమాట, తిట్టేసి వెళ్ళిపోయారు. యాక్చువల్లీ మా విలేజ్లో ఏంటంటే మేము కొంచెం పెద్ద అనమాట. సో ఇంకా ఏమనలేక సరే వెళ్ళండి అని చెప్పి పంపించారు. అతను వెళ్ళిపోగానే మళ్ళీ వెళ్ళాము. మళ్ళీ వెళ్ళి అన్ని మామిడికాయలు తీసుకున్నాక మళ్ళీ వచ్చాడు. మళ్ళీ అప్పుడు తిట్టి పంపించాడు. సరే ఇలా కాదని చెప్పి తను వెళ్ళిపోయేంత వరకు స్కూల్కి వెళ్ళలేదు ఆ రోజు. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి బ్యాక్ సైడ్ అనమాట. వాళ్ళ ఇంట్లో నుంచి చూస్తూ ఉన్నాము అతను వెళ్ళిపోయాగానే తీసుకుందామని. వెళ్ళిపోయాడు కదా అని చెప్పి మేము వెళ్ళి ఫుల్ అన్ని కాయలు తెంపేసి అన్ని ఇలా డ్రెస్లో పట్టుకున్నాక కరెక్ట్గా ఎంటర్ అయ్యాడు. అప్పుడు చూడు గుంజిళ్ళు తీపిచ్చాడు 100. నా లైఫ్లో ఫస్ట్ టైం అన్నీ తీయడం. అసలు లెగ్స్ లేవట్లే. ఇంటికి వెళ్ళి ఇలా వెళ్తున్నా. ఏమైందని మమ్మీ అడిగితే మమ్మీ ఇలా దొరికిపోయానని చెప్పి మళ్ళీ వాళ్ళని పిలిపించి చెప్పారనమాట. అంటే వదిలేయచ్చు కదా అంటే లేదమ్మా 3 సార్లు చెప్పాను ఆల్రెడీ అందుకే తీపిచ్చానని చెప్పి ఇంకా నన్నే తిట్టారు, వేసుకున్నారు గట్టిగా. అన్ని దొంగతనాలు చేసేదాన్ని చిన్నప్పుడు. అన్నా ఇంకేంటి మామిడికాయలు అంటే ఓకే, మొక్కజొన్న ఉంటాయి కదా వాటి మనం కొనుక్కోవచ్చు కదా, ఎందుకంటే కష్టం. అప్పుడు అవే కిక్ ఉంటాయి యాక్చువల్లీ, దొంగతనం కిక్. ఒకసారి ఏమందంటే వాష్రూమ్కి అని చెప్పి వెళ్ళామన్నమాట. స్కూల్ నుండి 3 ఫ్రెండ్స్ వెళ్ళి ఒక్కొక్కటి తీసుకొని యాక్చువల్ వచ్చేస్తే దొరకకపోయే వాళ్ళం. మేమేమనుకున్నామంటే వాళ్ళిద్దరు తీసుకొని బయటకు వచ్చాక ఒక్క నిమిషం అని చెప్పి నేను లోపలికి వెళ్ళి మా అన్నయ్య కొట్టి మా అక్కకు ఒకటి తీసుకుందామని ఇంకొక 2 తీసుకునే టైంకి వాళ్ళు వచ్చేసారు. అది చూడు ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళి మా ఇంట్లో 2 వాష్రూమ్స్ ఉండే అనమాట. ఇద్దరం చెరొక దాంట్లోకి ఇంకోటి బయటికి వెళ్ళారు. కరెక్ట్ వాళ్ళ ఇంటి వరకు వచ్చారు. మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు కూడా మా వెనకాలే వచ్చాడనమాట. వచ్చి బాత్రూంలోకి వచ్చి అక్క రండి అని పిలిచాడు వాళ్ళ ముందే. స్టోరీని బట్టి అర్థమైంది ఏంటంటే ఆశ ఉండొచ్చు, ఉండకూడదు. అందులో అసలు ఓపెన్ చేస్తే ఏమీ లేదు తెలుసా, అవి చిన్నవి యాక్చువల్లీ మాకు తెలియదు కదా అప్పుడు. చిన్న విషయాలు చిన్నప్పుడే ఉంటాయి, బాగుంటాయి. ఓకే, కాలేజ్ డేస్లో ఇన్సిడెంట్స్? కాలేజ్ డేస్లో ఏం లేదు యాక్చువల్లీ. నాది ఉమెన్స్ చెప్తారా? కాలేజ్కి వచ్చిన ఇన్సిడెంట్స్ ఎవరు చెప్పరండి. నాది ఉమెన్స్ కాలేజ్, సో ఏమంత ఫన్ ఏమి ఉండేది కాదు. ఫన్ లేదు ఉమెన్స్ కాలేజ్లో, ఫన్ లేదు అని చెప్పిన అంశు రెడ్డి. నిజంగా ఇది వేసుకోండి, మర్చిపోకండి మీరు. నాది ఇంటర్ ఉమెన్సే, డిప్లొమా ఉమెన్సే. ఓకే. సో అంత ఎందుకు అలా చేశారు? తమరు ఉద్ధరించారు స్కూల్ డేస్ లోనే అనేది? అలా ఏం లేదు, మామూలుగానే ర్యాండమ్గా వెళ్ళిపోయాను అలా.